గోపాల్ కొంచెం భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై బీజేపీ మదనపల్లి గ్రామ అధ్యక్షులు సాయి ఒకసారి అందరికి విజ్ చేయాలి. నువ్వెవరో తెలుస్తుంది. ఏడును అరే ఒకసారి విజ్ చేసి సాయి సాయి కొంచెం వెనక్కి జరిగిందా. లాలు చంద్రయ్య గారు కాలంలో భారతీయ జనతా పార్టీని కాషాయ జెండాను నలుమూలలా విస్తరించడంలో భాగంగా యువకులు పార్టీ కార్యకర్తలు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పి తెలియజేస్తూ, మేము చేస్తున్న కృషికి మా వంతు సహాయ సహకారాలు ఎల్లవెల్లా ఉంటాయని, మీకు ఏ అవసరం పడ్డా ఏ ఆపద వచ్చినా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నా. మీకు తెలుసు గురించి గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా వ్యతిరేకిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఈ గత 3.5 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా, ప్రజల్ని నచ్చపెడుతూ మోసం చేస్తూ కాలం గడుపుకోవడమే కాకుండా ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టి తన రాచరిక పాలన మన మీద ఇస్తా ఉన్నాడు. దాన్ని అంతమొందించాలని, ఆ రాచరిక పాలన పోవాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానీకమంతా కూడా కులంతో మతంతో సంబంధం లేకుండా ఐక్యమవుతున్న విషయం మీకు తెలుసు. దానిలో భాగంగానే మెదక్ జిల్లా దుబ్బాకలో తీర్పునిచ్చిండ్రు. కరీంనగర్ పాత జిల్లా కరీంనగర్లో హుజరాబాద్లో తీర్పునిచ్చిండ్రు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా గొప్ప తీర్పు వచ్చింది. మునుగోడులో కూడా టీఆర్ఎస్ పార్టీ సాగు తప్పి కళ్ళు లొట్టలు పోయినట్టుగా అంతమందిని కేంద్రీకరించి అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికి కూడా ఆ ప్రజానికం నీ డబ్బు సంచులకు మద్యానికి నీ దౌర్జన్యాలకు ఇక్కడ చెల్లవని చెల్లమనిపించింది. ఇవాళ నిన్ననే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మునుగోడులో కార్యకర్తలు చూపిన తెగువ చేసిన కృషి అభినందనీయమని చెప్పి వారు చెప్పిండ్రు. రాబోయే కాలంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినా కూడా ఎగిరే జెండా కాషాయ జెండా, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయం మనం మర్చిపోవద్దు. మోడీ గారి అండదండలతో తెలంగాణ గడ్డ మీద మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు మంచి పరిపాలన అందించడమే ధ్యేయంగా ముందుకు కదలాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, యువకులు, పెద్దలు, మహిళలు వీళ్ళు వాళ్ళని తెలియకుండా అందరినీ కూడా కలుపుకొని పోయేటువంటి కర్తవ్యం మీ భుజాల మీద అని చెప్పి గుర్తు చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతా కీ.